సోదరులందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ నేడు వాక్య ధ్యానము రోమపత్రిక. ప్రియులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ లోకంలో చెడుతనము రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి మనం దేవుని యందు నిలకడగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఆయన మార్గంలో చక్కగా నడిస్తే మన శ్రమల నుండి మనం తప్పించుకోగలం. అందుకని దయచేసి వాక్యాన్ని వినండి, శ్రద్ధగా ధ్యానించండి. మన శరీరానికి ఎలాగైతే మనకు ఆహారం ప్రతిరోజు 3 పూటలు తింటామో అలాగే మన ఆత్మ కూడా ఆహారం ఎంతో ముఖ్యమైనది. రోమపత్రిక 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, ఆయనను సంచయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాస విషయములలో మీలో ఎవరైనా మీ సహోదరులు కానీ మీ బంధువులు కానీ ప్రభు వద్దకు ఇప్పుడెప్పుడు వస్తున్నారు, వారికి ఇంకా ప్రభువు గురించి పెద్దగా అవగాహన లేదు, దయచేసి వారిని చేర్చుకోండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినవాడు తినవానిని తృణీకరింపకూడదు, తినవాడు తినవానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతనిని చేర్చుకొనను. పరును సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? మనం ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు, ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని హేళన చేయకూడదు. మనము ఏపాటి వారము, మన జ్ఞానం ఏపాటిది, మన నీతి ఏపాటిది ఇతరులకు తీర్పు తీర్చడానికి. ఏడనగా దేవుడు అతనిని చేర్చుకున్నాను. పరువును సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండి అయినను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. ప్రతివాడు తన మనస్సులో తానే రూఢీపరుచుకొన అంటే హృదయాన్ని స్థిరపరుచుకోవడం. దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినవాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికనను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చుకునేలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సంఘములు కూడా సేవకులను, అనేక మంది సేవకులు విశ్వాసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇతర ఒక సేవకుడు ఇంకో సేవకుడి మీద ఆరోపణ చేయడము, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం మీద నిందలు వేయడము, ఇవన్నీ ఈ క్రీస్తు సంఘములు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి సహోదరులారా, మనలో ఎవరైనా సరే హృదయాన్ని మనం పరిశీలించుకొని, మనము దేవుని వాక్యాన్ని పరిశీలించుకొని మన హృదయాన్ని స్థిరపరుచుకొని ఆయన యందు నమ్మకంగా ఆయనకు సాక్షిగా లోకం బ్రతకాలి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము కదా. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచే రోజు ఉంది. అందుకని ఈ లోకంలో భయభక్తులతో బతకాలి, దేవుని యందు భయభక్తులతో. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగబడిచింది అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలను. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మన జీవితం ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఈ లోకానుసారమైన తలంపులతో ఈ లోకంలో బ్రతుకుతున్నామా, లేదంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా, మన మాట తీరు ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన హృదయ తలంపులు ఎలా ఉంది, ఇవన్నీ లెక్కలోకి వచ్చేస్తాయి తీర్పు దిన. కాగా మనం మాకు మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాం. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను
ఆటంకమైనను కలుగజేయకుందామని మీరు నిశ్చయించుకున్నది. సహోదరునికి ఎవరికైనా సరే ప్రభువు నిమిత్తము ఒక సహోదరుడు ఏ పని చేసినా సరే, ఏ కార్యం చేసినా సరే ప్రభువులో ఉండి, అదే మనకు నీ సహోదరుడు ప్రభువు కోసం చేస్తున్నాడు కాబట్టి అది ప్రభువుకి విడిచిపెట్టాడు. వాని క్రియలు చెప్పున ప్రతి వాడికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ హృదయం ఎలా ఉందని నువ్వు చూసుకోవాలి. కానీ నీ సహోదరుడు ఏం చేస్తాడని నీకు అనవసరం. అతని క్రియ చెప్పుడు అతనికి ప్రతిఫలం ఉంటుంది. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాం. ఇదేగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందామని మీరు నిశ్చయించుకున్నది. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. విగ్రహాల అర్పితమైనది మనం తిన్నా ఎక్కువ లేదు, తినకపోయినా తక్కువ లేదు. ఎవరు మనసాక్షి నిమిత్తం వాళ్ళు తినొచ్చు తినకూడదు వారు హృదయాలు పరిశీలించుకొని తిన్నా ఎక్కువ లేదు, తినకపోవడం తక్కువ లేదు. ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవెకను ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిను వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దోషణ పాలు కానియకుడి. హల్లెలూయా. తండ్రి ఎంత జ్ఞానవంతుడు నాయన నువ్వు. మనకు కలిగినది నాకైనా మీకైనా దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో, ఏదైతే అప్పగించాడో ఆ పని నిమిత్తం ఆయన ఎందు నమ్మకంగా ఈ లోకంలో ఆయన పని చేస్తూ లోకం బ్రతకాలి. మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందుడి ఆనందమునై ఉన్నది. ఈ విషయమేందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరించము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములు కానీ అనుమానముతో తినేవానికి అది దోషము. అందుకనే మనిషి పరిశీలించుకొని ఎవరికి వారి వాక్యానుసారంగా సమస్తము పదార్థములు పవిత్రములు కానీ అనుమానంతో తినవానికి అది దోషము. మాంసము తినట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయనది మరి ఏదియో కానీ మానివేయట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకునము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. ఎవరికి వారే తీర్పు తీర్చుకోవాలి. నాకు నేను తీర్పు తీర్చుకోవాలి. నా మనసాక్షాలుగా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా హృదయాన్ని నేనే సరి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే తీర్పు తీర్చుకోవాలి కానీ ఒకడికి తీర్పు తీర్చడానికి లేదు. అనుమానించి వాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినను గనక దోషి అని తీర్పు నొందను. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. ఏదైతే విశ్వాసం మూలంగా కాకుండా మన సొంత అభిప్రాయంతో మనం ఈ లోకంలో ఏ పని చేసినా అది పాపంగా పరిగణలోకి వస్తుంది. మనం ఏ పని చేసినా సరే విశ్వాసంతో చేయాలి. ఈ లోకంలో దేవుని యందు విశ్వాసంతో బ్రతకాలి. అందుకు సహోదరులారా, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి హృదయాన్ని దేవుని యందు స్థిరపరుచుకుందాం. నూతన మనస్సును దేవుని యందు నుంచి మనం పొందుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.